ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉగాది పండుగ సందర్భంగా ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఫుల్ కోర్స్ కేవలము రూ. 399కే అందచేయడము జరుగుతుంది. ఇక టెస్ట్ సిరీస్ కేవలం రూ. 99కే అందచేస్తున్నామండి. ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఫుల్ కోర్స్ తీసుకుంటే ఇందులో మనకు టెస్ట్ సిరీస్ కూడా యాడ్ అయి ఉంటుంది. కంప్లీట్గా 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు అందిస్తున్నామండి. ఇందులోనే యాజ్ పర్ ద సిలబస్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఆన్లైన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా ఇప్పుడు కనుక మీరు తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులను మరి ఈ కోర్సులోనే యాడ్ చేయడము జరుగుతుంది. ఇంకెందుకంటే ఆలస్యం, మరి అన్ని 18 రకాల కేటగిరీస్కి కోర్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీకు కామన్ కోర్సు కాంబో ప్యాక్ ఉంటుంది, అదొకటి తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ హైకోర్ట్ అండి, అన్ని ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డెమో చూసి తప్పకుండా వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుల్లో విడుదల చేయబోయేటువంటి ఉద్యోగాల జాబితాలో మనకి కేవలం 10వ తరగతి విద్యార్హతతోనే మరి మనకు జాబ్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఉద్యోగాలు వచ్చేసి ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలండి. కేవలం 10వ తరగతి ఉంటే సరిపోతుందండి, దీనికి ఇంకేం అవసరం లేదు. ఓకేనా? మరి 10వ తరగతి వారైనా ఇంకా పై చదువులు చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైనా చేయవచ్చండి. మినిమం 10th క్లాస్ ఉండాలి. ఓకేనా? ఇంటర్ చేసిన ఎలిజిబులే, డిగ్రీ చేసిన ఎలిజిబులే. ఓకేనా? ఇంకేది చదివినా కూడా ఎలిజిబుల్గానే మనం చెప్పుకోవచ్చు. దీనికి లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్, ప్రతి ఉద్యోగానికి కూడా లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయండి. ఓకేనా? అంటే ఏ భాష వచ్చి ఉండాలి, ఏ భాష పైన ప్రావీణ్యం అనేది ఉండాలనేది కంపల్సరీ అడుగుతారు. సో 26 జిల్లాల వారికి ఇది 13 జిల్లాల బేస్ చేసుకుని అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. మరి ప్రతి జిల్లాకి అందరికీ కూడా తెలుగు అనేది మాతృభాష కంపల్సరీగా ఉండాలి. మరియు కొన్ని బార్డర్ డిస్ట్రిక్ట్స్ లైక్ అనంతపురం వారికి కన్నడ వచ్చి ఉండాలి తెలుగుతో పాటు. చిత్తూరు వారికి తమిళం వచ్చి ఉండాలి. నెక్స్ట్ విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం వారికి ఒడియా కూడా వచ్చి ఉండాలండి. ఓకేనా? మరి మ్యాండేటరీ అంటే కాదు. ఓకేనా? కొంచెం నాలెడ్జ్, దానిపైన అవగాహన ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలు. ఓకేనా? సో లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి. మరి ఏజ్ లిమిట్ చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారండి. 18 నుంచి 42 సంవత్సరాల వారంతా కూడా ఎలిజిబుల్ అండి, ఓసీ క్యాండిడేట్స్. ఓకేనా? ఒకవేళ మీరు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఈడబ్ల్యూఎస్, ఓకే, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారైతే 42+5 సంవత్సరాల వయోపరిమితిని అదనంగా కల్పిస్తారు. ఒకవేళ మీరు పిహెచ్ దివ్యాంగులైతే 42+10 సంవత్సరాలైతే వయోపరిమితిని మీకు ఇవ్వడము జరుగుతుంది. యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయడము జరుగుతుంది. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది సో నేనైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్లో అయితే మీకు చెప్పడము జరుగుతుంది. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇవి అయితే అవసరం లేదండి. ఎగ్జామ్ అయితే మనకు 80 మార్కులకు గాను కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎన్ని మార్కులు? 80 మార్కులు అయితే ఇందులో ఉంటాయండి. ఓకే, 40 మార్కులు వచ్చేసి జనరల్ స్టడీస్ పైన ఉంటుంది. అండ్ మరొక 40 వచ్చేసి దేనిపైన? ఇంగ్లీష్ పైన అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అందరు కూడా గమనించాలి. ప్లస్ 40% మార్కులు ఓసీ అభ్యర్థులకు రావాలి. క్వాలిఫై అవ్వాలంటే 35% మార్కులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి, బీసీ అభ్యర్థులకి 35%, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ స్పోర్ట్స్ పర్సన్స్కి 30% మార్కులు వస్తే మీరు క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ మెరిట్ బేస్ చేసుకొని మెరిట్ ప్రకారం అయితే మరి మార్కుల జాబితా తీసి ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. లాస్ట్ టైము చాలా వరకు ఖాళీలు అయితే మిగిలాయండి. లాస్ట్ టైం ఖాళీలు ప్లస్ ఈ ఖాళీలు కలిపి ఈసారి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే చేపట్టబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనే వివరాలు కూడా మీకు నోటిఫికేషన్ రాగానే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి సిలబస్ చూద్దాం క్లియర్గా. చూడండి, సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్, లైట్ వెహికల్ ఆర్ ప్రాసెస్ సర్వర్ ఆర్ ఆఫీస్ సబార్డినేట్, మూడింటికి కూడా కామన్ సిలబస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఓకే, మనం ఇప్పుడు చెప్పుకునేది ప్రాసెస్ సర్వర్ కదా. సో దీనికి 40 మార్కులు జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్,
నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ కూడా అడుగుతారండి. లాస్ట్ టైము ఏపీ జాగ్రఫీ మనకు సిలబస్లో ఇవ్వలేదు కానీ చాలామంది వదిలేశారండి. కానీ చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఏపీ జాగ్రఫీ పైన. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేయొద్దండి. సిలబస్లో లేదు కదా మేము వదిలేస్తామంటే చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. 26 జిల్లాల సమాచారం చాలా అడిగారు. ఓకే, నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, అవార్డ్స్ అండ్ పర్సనాలిటీస్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ప్రత్యేక దృష్టితో ఆంధ్రప్రదేశ్వి కూడా మనకి అడగడము జరుగుతుంది. అండ్ ఇక్కడ 40 మార్కులు. ఇది ఇంగ్లీష్కి 10 మార్కులు అండి. ఇంగ్లీష్కి ఎన్ని మార్కులు? 10 మార్కులు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఓకేనా, ఇవి ఇంగ్లీష్కి 10 మార్కులు అండి. ఇక 30 మార్కులు మెంటల్ ఎబిలిటీ అండి. కేవలం ఈ 3 ఉద్యోగాలకు మాత్రమే మెంటల్ ఎబిలిటీ అడుగుతారు, గమనించాలి. కోడింగ్ అండ్ డీకోడింగ్, స్లోగజమ్స్ అండ్ స్టేట్మెంట్ కంక్లూజన్, అనాలజీ, అర్థమెటిక్ నెంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, డిసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్, డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ అండ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్ అండ్ కంప్లీషన్ ప్యాటర్న్, ఫిగర్ మ్యాట్రిక్స్. చూసారా అండి, రిజిస్టర్ అడ్మినిస్ట్రేషన్, రిజిస్టర్ రిక్రూట్మెంట్ అంటూ మనకు అఫీషియల్గా ఇది రావడం అయితే జరిగింది. సో గాయస్, ఇది అండి అప్డేట్ ఈ రోజుకు సంబంధించి. మీరు కనుక మరి ఈ యొక్క కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈరోజే మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయనట్లయితే, ఇప్పటికే చాలామంది అభ్యర్థులు కోర్స్ తీసుకోవడం జరిగింది. మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేసాము. ఉగాది ఆఫర్ కూడా ప్రజెంట్ ఉంది, వెంటనే తీసుకోండి. ఆల్ ది బెస్ట్.